ఇప్పుడు లోకం మారిందండి. మారిన లోకంతో పాటు అన్ని మారాల్సిందే. బేసిక్ లెర్నింగ్ పాయింట్ మారిన పరిస్థితులతో పాటు అన్ని మారతాయి. ఫ్యామిలీ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్, ప్రిన్సిపల్స్, బాండింగ్స్, రిలేషన్షిప్స్, మనీకి కరెన్సీకి ఉండే వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ అన్ని మారతాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి ఈ మొత్తం ప్రాసెస్ లో అన్నప్పుడు, ఇండివిజువలిజం అనేది పెరిగిపోవడం వల్ల, ఐసోలేటెడ్ ఐలాండ్స్ గా ఇండివిజువల్స్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కడికి నాకు అన్నీ తెలుసును అనే ఒక జోన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సొసైటీకి ఏదైనా ఒక జబ్బు పట్టింది అంటే ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీథింగ్ అని. మీకు ఉదాహరణకి నేను మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నాను, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశారనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారండి, ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కొంటూ ఈలోగా మీరు బ్రౌజింగ్ చేస్తున్నారు. 1mg.com కో దేనికో వెళ్ళి మీరు చూస్తున్నారు ఈ ఏంటిది, ఈ టాబ్లెట్ ఏంటి, ఈ టాబ్లెట్ లో ఉన్నదేంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి, అందులో ఉన్న కెమికల్స్ ఏంటి, అది ఏ కంపెనీ వాడు చేశాడు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఆన్లైన్ లో కొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈ షాప్ దగ్గర కొంటే ఎంత ఖర్చు అవుతుందో, అబ్బో కొన్ని వందలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒక 11 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్న ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 10 నిమిషాల్లో దాని మొత్తం డీకోడ్ చేసేస్తూ నీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నీకు బలుపే పెరుగుతున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.